హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ప్రతి ఒక్కరికి పళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి. వాటిని రక్షించుకోవడం మన బాధ్యత. డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారిని అడిగి పళ్ళ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, నేను డాక్టర్ రామ్మోహన్ అండి, ఎండిఎస్ ఇన్ ఎండోడాంటిక్స్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ని. పళ్ళు తీపులు పుట్టడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు పళ్ళకు తీపులు పుట్టడం అంటే పళ్ళు యాక్చువల్గా పళ్ళకి 3 లేయర్స్ ఉంటాయి: ఎనామిల్, డెంటిన్, పల్ప్ అనేసి. ఎప్పుడైతే ఈ పైన ఎనామిల్ అనేది పోతుందో అప్పుడు మనకి పళ్ళు తీపి పుట్టడం అనేది జరుగుతుంది. ఈ ఎనామిల్ అనేది ఎప్పుడు పోతుంది అంటే ఇప్పుడు ఫిజికల్ రీజన్స్ ఉండొచ్చు, కెమికల్ రీజన్స్ ఉండొచ్చు. ఫిజికల్గా ఏంటి అంటే రాపిడి, పై పళ్ళు కింది పళ్ళు బాగా రాసుకొని అరిగిపోవడం బై ఏజ్. డైలీ వాడుతూ ఉంటాం కదా నమలడం, దానికి అది. సెకండ్ వచ్చేసి నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు, కొంతమందికి అలవాటు ఉంటుంది పళ్ళు కొరికేది. అట్లా బాగా పళ్ళు కొరికారనుకోండి నిద్రలో, అప్పుడు ఏమవుతుంది, పై పళ్ళు కింది పళ్ళు రాపిడికి ఎనామిల్ అనేది అరిగిపోతుంది మొత్తం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లోపల డెంటిన్ అనేది పల్పుకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని మనకి ఏది చల్లది తాగినా, చల్లగాలి, చల్ల నీళ్ళు తాగినా, కూల్ డ్రింక్ ఏదైనా వేడిది టీ తాగినా పళ్ళు తీపులు పుట్టడం అనేది జరుగుతుంది. సెకండ్ ఏంటి అంటే పళ్ళు కొందరు బాగా దోమేస్తారు గట్టిగా, అరగంట సేపు అట్లా, పావు గంట, అరగంట, 20 నిమిషాలు తోమేస్తూ ఉంటారు బ్రష్తో, తెల్లగా అయిపోవాలి పళ్ళు అనేసి. అప్పుడు కూడా ఈ ఎనామిల్ అనేది అరిగిపోతుంది. సెకండ్ ఇంకోటి ఏంటి అంటే పుప్పి పళ్ళు వచ్చినప్పుడు కూడా ఎనామిల్ పోతుంది. అప్పుడు కూడా పళ్ళు తీపి పుట్టడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎనామిల్ పైన పొర పోతుందో ప్రొటెక్షన్ పోతుంది పన్నుకి, అప్పుడు మనకి తీపి పుట్టడం అనేది జరుగుతుంది. ఏ సందర్భాల్లో పళ్ళు తీపులు అనేవి ఎక్కువగా ఉంటాయి? పళ్ళు తీపులు చెప్పాను కదా ఇందాక. ఈ ఎనామిల్ అనేది ఫిజికల్ రీజన్స్ ఏంటి అంటే నిద్రలో పళ్ళు కొరకడం, నైట్ గ్రైండింగ్ అంటాము. నైట్ గ్రైండింగ్, ఇప్పుడు కొందరికి కోపం రాగానే పళ్ళుకి ఇట్లా బిగబడతారు, కొందరు బ్రక్సిజం అంటాం అట్లా, వాళ్ళకి. ప్లస్ ఇంకోటి, కొందరు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగితే ఏంటంటే కార్బోనేటెడ్ వాటర్, అది యాసిడ్ వాటర్ అనమాట. దానివల్ల కూడా ఎనామిల్ అనేది కరిగిపోతుంది. ఎక్కువ కూల్ డ్రింక్స్, ఎక్కువ లెమన్ జ్యూస్, ఎక్కువ పుల్లటివి తినే వాళ్ళకి కెమికల్ వల్ల ఎనామిల్ అనేది అరిగిపోతుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి పళ్ళ తీపులు అనేవి ఎక్కువ ఉంటాయి. బాగా తోమే వాళ్ళకి గట్టిగా బ్రష్లు అరగంట సేపు అట్లా బ్రష్ నోట్లో పెట్టుకునే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇల్లంతా, అట్లా తోముతూనే ఉంటారు. వాళ్ళకి ఎక్కువ ఇది ఎనామిల్ అనేది తొందరగా అరిగిపోతుంది, వాళ్ళకి తొందరగా అరిగిపోయి తొందరగా తీపి పుట్టడం అనేది జరుగుతుంది. పళ్ళు తీపులు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పళ్ళ తీపులు రాకుండా అంటే బ్రష్ అనేది ఎక్కువసేపు చేయకూడదు. మామూలుగా 2-3 మినిట్స్ కంటే ఎక్కువ బ్రష్ చేయకూడదు ఎవరైనా సరే. బ్రషింగ్ వల్ల నాకు స్మెల్ పోవాలనేసి అరగంట సేపు 20 నిమిషాలు తోమకూడదు. సెకండ్ ఏంటి అంటే బ్రష్ అనేది ఎవ్రీ 2 మంత్స్ చేంజ్ చేసేయాలి. అది హార్డ్ అయిపోయి, బ్రిజిల్స్ హార్డ్ అయిపోయినా కూడా కొందరు 6 నెలల వరకు అట్టే బ్రష్ వాడతారు, మొత్తం బ్రిజిల్స్ అన్నీ అరిగిపోయేదాకా అదే వాడతారు, చీపురు అయిపోయినట్టు. అట్లా కాకుండా 2 మంత్స్కి చేంజ్ చేసేయాలి. నెక్స్ట్ అనేది కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగకూడదు. కూల్ డ్రింక్స్ తాగినా కూడా స్ట్రా వాడాలి. స్ట్రా వాడి తాగితే ఏంటంటే డైరెక్ట్ గొంతులోకి వెళ్ళేటట్టు, నోట్లో ఎక్కువసేపు పెట్టుకోకుండా కూల్ డ్రింక్ని కానీ, లెమన్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ ఇట్లా పుల్లటివి తాగినప్పుడు స్ట్రా వాడితే కొంచెం డ్యామేజ్ అనేది తక్కువగా జరుగుతుంది ఎనామిల్కి. అట్లా చిగుర్లు వాపులు అనేవి ఎందుకు వస్తుంటాయి సార్? చిగుళ్ళ వాపులు అనేవి గార వల్ల. ఇప్పుడు కొందరు అసలు టీత్ క్లీనింగే చేయించుకోరు, బ్రషింగ్తో క్లీన్ అయిపోతుంది కదా అని వదిలేస్తారు టీత్. అట్లా కాకుండా మనకి గార పట్టినప్పుడు ఏంటంటే చిగుళ్ళు అనేవి వాపులు వస్తుంటాయి, బ్లడ్ కూడా గారుతుంటుంది చిగురు నుంచి. ఇప్పుడు ఇది చూసారనుకోండి, యాప్సెస్ అంటాం. వాపు అంటే మన మెడికల్ టర్మినాలజీలో యాప్సెస్ అంటాం. యాప్సెస్ ఎప్పుడు రావచ్చు అంటే ఇట్లా గార వల్ల. ఇప్పుడు చిగుర్ల దగ్గర ఇట్లా గార పట్టుకొని ఉంటుంది. ఈ గార పట్టుకొని ఉన్నప్పుడు అది క్లీన్ చేయకపోతే చిగుళ్ళు వాపు రెడ్గా అయిపోతాయి. మామూలుగా చిగుళ్ళ కలర్ వచ్చేసి పింక్ కలర్లో ఉండాలి. ఇప్పుడు గార పట్టినప్పుడు క్లీన్ చేయకపోతే ఏమవుతాయి అంటే ఇట్లా రెడ్ కలర్ కూడా వచ్చేస్తుంది చిగురు. రెడ్ కలర్ వచ్చేసి బ్లడ్ గారడము, వాపు రావడము ఇదంతా జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనం పళ్ళంతా గార క్లీన్ చేయించుకోవాలి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ 6 మంత్స్ కంపల్సరీ క్లీనింగ్ చేయించుకోవాలి. మనం ఎంత మంచిగా బ్రష్ చేసుకున్నా సరే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గెట్ ద టీత్ క్లీన్డ్ అనమాట. అప్పుడు ఈ వాపులు అనేవి రావు మనకి. సెకండ్ ఏంటి అంటే పళ్ళల్లో ఏమైనా గుచ్చుకున్నప్పుడు, తినేటప్పుడు, ఆహారంలో ఏమైనా తినేటప్పుడు ఏమైనా గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు కూడా వాపు రావచ్చు.
థర్డ్ ఏంటి అంటే పళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, పళ్ళ ఇన్ఫెక్షన్ అనేది బోన్ ద్వారా చిగురు వరకు లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ అనేది. అప్పుడు కూడా మనకి చిగుళ్ళ వాపులు అనేవి రావచ్చు. పళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల కూడా చిగుళ్ళ వాపు అనేది రావచ్చు. ప్లస్ ఇంకోటి మన ప్రెగ్నెన్సీలో కూడా హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటాం. జింజివైటిస్ అంటే అప్పుడు హార్మోన్ చేంజెస్ వల్ల కూడా చిగుళ్ళు అనేవి వాపు రావడము, బ్లీడింగ్ రావడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. పళ్ళు పుచ్చిపోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి సార్? పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు మెయిన్ స్వీట్స్. ఇవాళ రేపు ఏంటంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటున్నారు జనాలు. అట్లా అదేంటంటే స్టిక్కీ ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఏది తిన్నా కూడా వెంటనే మనము యాక్చువల్ కరెక్ట్గా చెప్పాలంటే బ్రష్ చేయాలి, కానీ మనం అది చెయ్యము. అది పళ్ళకి అంటుకొని దానివల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువసేపు పళ్ళ మీదనే ఉంటున్నది అనమాట ఫుడ్ దానికి. దానివల్ల యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి పళ్ళు అనేవి పుచ్చిపోతూ ఉంటాయి. సో సెకండ్ ఏంటి అంటే మనకి ఎక్కువ పుల్లెటివి తింటే కూడా ఎనామిల్ అరిగిపోతుంది కదా. అప్పుడు కూడా ఎప్పుడైతే ఎనామిల్ అనేది ప్రొటెక్షన్ పోతుందో అప్పుడు ఇంకా మనకి పుచ్చులు అనేవి తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. దంతాల నుంచి రక్తం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తం కారకుండా ఉండాలి అంటే మెయిన్ వచ్చేసి గార అనేది క్లీన్ చేసుకుంటా ఉండాలి ఎవ్రీ 6 months. మనము పళ్ళ నుండి రక్తం రావడానికి మెయిన్ కారణం వచ్చేసి పళ్ళు గారబట్టి చిగుళ్ళు వాపు వచ్చేసి చిగుళ్ళు రెడ్డిగా అయిపోయి దానివల్ల రక్తం అనేది కారుతుంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్. సెకండ్ కామన్ రీజన్ వచ్చేసి ఎప్పుడైతే పుప్పి పళ్ళు ఉంటుందో కొందరికి పుప్పి అనేది పల్ప్ దాకా వెళ్ళినా కూడా నొప్పి అనేది రాదు వాళ్ళకి. అసలు వాళ్ళకి ఏంటంటే అప్పుడు పల్ప్ అనేది నరం అనేది వాచిపోయి దానివల్ల కూడా బ్లడ్ వస్తుంటుంది. అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే అప్పుడు పళ్ళ నుంచి వస్తుందో దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. అదే మనం చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది అంటే డెంటల్ క్లీనింగ్ అనేది స్కేలింగ్ అంటాం మేము. స్కేలింగ్ అనేది చేయించుకోవాలి ఎవ్రీ 6 months కంపల్సరీగా. పళ్ళు క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్ళు నిజంగానే ఊడిపోతాయా సార్? అది అపోహ మాత్రమేనా? అది అపోహ, అసలు కంప్లీట్ అపోహ. ఎందుకంటే ఈ పళ్ళు క్లీనింగ్లో మనం ఓన్లీ గార మాత్రమే తీసేస్తాం అంతే. దానివల్ల గార తీసినందువల్ల చిగుళ్ళు అనేవి హెల్దీగా అవుతాయి. హెల్దీగా అయినప్పుడు ఈ పళ్ళకి పట్టు అనేది చిగుళ్ళ ద్వారానే ఉంటుంది. ఎప్పుడైతే చిగుళ్ళు కిందికి వెళ్ళిపోయి ఈ చిగుళ్ళు కిందికి వెళ్ళిపోతాయో అప్పుడు బోన్ కూడా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, ఇది చూడండి, దిస్ ఈజ్ ద హెల్దీ. ఇప్పుడు మనం హెల్దీ టీత్ అనేది ఇట్లా ఉంటుంది, చిగుళ్ళు అనేది ఇట్లా పింక్ కలర్లో ఉండి బోన్ అనేది పై వరకే ఉంటుంది హెల్దీ. దీనిలో సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ గార వచ్చేస్తుందో పళ్ళ మధ్యలో, పళ్ళకి చిగురికి మధ్యలో గార పడుతుందో అప్పుడు ఈ చిగుళ్ళు అనేవి కూడా రెడ్గా అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి బోన్ కూడా సన్నగా అయిపోతుంది. ఇక్కడ ఇంత లావుగా ఉన్న బోను ఎప్పుడైతే చిగురు కిందకి వెళ్ళిపోతుందో బోన్ కూడా సన్నగా అయిపోయి అరిగిపోతుంది బోన్ కూడా. అందువల్ల పళ్ళు అనేవి పట్టుకోల్పోయి పళ్ళు కదలడం అనేవి జరుగుతుంది. అదే థర్డ్ స్టేజ్లో అనుకోండి అసలు బోనే కనబడట్లేదు ఇందులో చూడండి. అప్పుడు అందువల్ల ఈ గార తీయకపోవడం వల్ల అసలు బోన్ మొత్తం అరిగిపోయి పళ్ళు అనేవి కదలడం స్టార్ట్ అవుతాయి. అదే మీరు ఇదే స్టేజ్లో ఉన్నప్పుడే ఈ గార మొత్తం తీసేసామనుకోండి, అప్పుడు చిగుళ్ళు అనేవి గట్టిగా మంచిగా హెల్దీగా అయిపోయి మనకి పళ్ళు కదలడం అనేది అసలు ఉండదు. సో అది జస్ట్ కేవలం అపోహ మాత్రమే. పళ్ళు క్లీనింగ్ చేయడం వల్ల పళ్ళు డ్యామేజ్ జరగదు. వీఆర్ ప్రొటెక్టింగ్ ద హెల్త్ ఆఫ్ ద గమ్స్. మనం ఎప్పుడైతే గమ్ హెల్త్ ప్రొటెక్ట్ చేస్తామో క్లీనింగ్ వల్ల పళ్ళు కూడా గట్టిగా అవుతాయి. ప్రతి పర్సన్ కూడా 6 months ఆర్ 1 year మరీ హెల్తీగా మనము ఉన్నాము, మనకి 6 months మరీ ఫ్రీక్వెంట్గా అని మీరు అనుకుంటే కనుక కంపల్సరీ 1 yearకి మాత్రం క్లీనింగ్ అనేది చేయాలి. చేస్తే మనకి గమ్స్ హెల్తీగా ఉంటాయి, పళ్ళు కూడా గట్టిగా ఉంటాయి. పళ్ళు క్లీన్ చేయించుకోవడం వలన పళ్ళల్లో సందులు అనేవి వస్తూ ఉంటాయా సార్? అది నిజమేనా? అది కూడా తప్పమ్మా. ఎందుకంటే క్లీనింగ్లో నేను ఇందాక మీకు చూపించినట్టు ఈ మోడల్లో ఎప్పుడైతే మనం క్లీనింగ్ చేస్తామో ఈ పళ్ళ మధ్యలో న్యాచురల్ గ్యాప్స్ ఉంటాయి. ప్రతి పన్ను మధ్యలో న్యాచురల్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే చిగురు దాన్ని కప్పేస్తుంది, ఆ గ్యాప్స్ని కప్పి ఉంచుతుంది. ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో ఈ గార వెళ్ళిపోయినందువల్ల చిగురు కిందికి వెళ్ళిపోయి ఉంటుంది మీకు ఈ గార వల్ల. అప్పుడు ఈ గ్యాప్స్ అనేవి ఓపెన్ అప్ అవుతాయి. ఓపెన్ అప్ అయినప్పుడు పేషెంట్లు ఏమనుకుంటారంటే ఇంతకు ముందు లేదు ఇప్పుడే వచ్చింది క్లీనింగ్ తర్వాత అని వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్గా దే ఆర్ న్యాచురల్ గ్యాప్స్, క్లీనింగ్ వల్ల రాలేదు అవి.
ముందు నుంచి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ గార పట్టినందువల్ల చిగురు కిందికి వెళ్ళిపోయి ఉంటుంది. చిగురు కిందికి వెళ్ళిపోయినందువల్ల మనకి సందులు అనిపిస్తాయి. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఎప్పుడైతే గార వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే గమ్ము మళ్ళీ న్యాచురల్గా హెల్దీ అయిపోతుందో అప్పుడు మళ్ళీ గ్యాప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. గమ్ హెల్దీ కాగానే ఈ గ్యాప్స్ అనేవి, న్యాచురల్ గ్యాప్స్ అనేవి మళ్ళీ కవరప్ అయిపోతాయి గమ్ పైకి రాగానే. అది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గార పట్టకుండా చూసుకోవాలి. మసాజ్ చేయాలి. చిగుళ్ళకి మసాజ్ ఉంటుంది, మందు ఉంటుంది. అది మసాజ్ చేసుకుంటే చిగురు మళ్ళీ ఆ గ్యాప్స్ క్లోజ్ చేసేస్తుంది, చిగురు మళ్ళీ పైకి పెరిగి. సో అది కూడా అపోహ మాత్రమే. థ్యాంక్ యూ సార్. పళ్ళకి సంబంధించి చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు పళ్ళకి సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.